ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. చదవబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ద చర్చ్ జీసస్ ద డోర్ మినిస్ట్రీస్ వారు ప్రత్యేకించి లెమియల్ అంకుల్ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి అన్నకు అంకుల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వారి సోదరుడు కూడా కూర్చున్నాడు, వారికి కూడా ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. కుమార్తె, అల్లుడు, తర్వాత తమ్ముడు. సో మీకందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, మహత్ కార్యాలు చేసే దేవుడు ప్రభువా, నీవు మా జీవితాలతో మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవా, నీ సన్నిధిని, నీ ప్రసన్నతను ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి నాయన. నా జీవితంతో, మా అందరి జీవితాలతో మాట్లాడండి ప్రభా. నీ బలిపీఠం మీద నిల్చుండగా మీరు కాల్చండి దేవా. కాల్చబడితేనే కానీ వెలిగించబడలేము నాయన. మా ముందున్నటువంటి సమయాన్ని ఆశీర్వాదకరంగాను మార్చండి ప్రభా. సైతాను శక్తులను, దురాత్మ శక్తులను లయపరచవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీ వాక్యంలోటువంటి సత్యాలు గ్రహించినట్లు మా మనోనేత్రాలను తెరవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మా ముందునట్టు సమయాన్ని ఆశీర్వాదకరంగాను మారుస్తారని తండ్రి, నీ బలిపీఠం మీద నిల్చుండగా కాల్చండి, కాల్చబడితేనే కానీ వెలిగించబడలేం. నీవే సహాయం చేస్తారని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక దట్టమైనటువంటి అడవి ఉంది. ఆ అడవి పక్కల ఒక చిన్న గ్రామం ఉన్నది, చిన్న గ్రామము. సో ఈ ఒకరోజు ఏం చేశారంటే, ఏం జరిగిందంటే, అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా ఆ చిన్న గ్రామం మీద దాడి చేశాయి. చిన్న గ్రామం మీద దాడి చేసి పిల్లల్ని నోట్లో పెట్టుకొని సింహాలు పరిగెత్తికెళ్ళి తీసుకెళ్ళిపోయాయి. ముసలి వాళ్ళను చంపేశాయి, రక్తాన్ని, ఆ మాంసాన్ని తిన్నాయి. అదే రీతిగా అనేక మంది యవనస్తులు గాయపడ్డారు. ఆ యొక్క గ్రామం అంతా కూడా రక్తంతో నిండుకున్నటువంటి పరిస్థితి. ఆ పిల్లలంతా కూడా ఎత్తుకొని పోయినటువంటి ఈ క్రూర జంతువులు ఒకరోజు ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క గ్రామంలో ఈ విధంగా జరిగిన తర్వాత ఆ యొక్క గ్రామ పెద్దలు అందరూ ఒక గుమికూడి ఒక తీర్మానం చేసుకున్నారు. ఏం చేద్దాం, ఈ యొక్క పరిస్థితి నుంచి మనం ఏ విధంగా తప్పించబడాలి అని ఆలోచించి మన చిన్న గ్రామానికి చుట్టూ ఒక కంచెను నిర్మిద్దాం అని అనుకున్నారు. కంచెను నిర్మిద్దామని తీర్మానం చేసుకున్న తర్వాత వారు కంచెను నిర్మించారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తల్లులు ప్రశాంతంగా నిద్రపోయారు, పెద్దవాళ్ళు నిశ్చింతంగా ఉన్నారు. తర్వాత చిన్నపిల్లలు వాళ్ళు కూడా మాకు ఇంకేం ఆపద జరగదు అనేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. నిజంగా ఈ కంచె అనేటువంటిది వారి సౌకర్యం కోసం కాదు. ఈ కంచె అనేటువంటిది వారి అందం కోసం, గ్రామానికి అందం కోసం కాదు. ఈ కంచె అనేటువంటిది వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఆలోచించారు. అంటే వాళ్ళు ఎప్పుడూ చూడలేదు, రక్తాన్ని చూడలేదు, క్రూర మృగాలు దాడి చేయడము చూడలేదు. కాబట్టి వాళ్ళు అనుకున్నారు, ఏంద్రా మన గ్రామం చుట్టూ చిన్న కంచె వేయబడింది, ఎందుకు వేయబడింది, తీసేస్తే బాలేదా, మంచి అడవి నుంచి ఫ్రెష్ గాలి వస్తుంది, బాగుంటుంది అని అనుకున్నారు. సో యువకులు ఈ విధంగా మాట్లాడుకొని ఏం చేశారంటే, 2-3 యువకులు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు వారు తీర్మానం చేసుకొని ఒక్కొక్క ప్యాచ్ తీస్తూ వచ్చారు, కంచెను ఒక్కొక్క స్లాబ్ను తీస్తూ వచ్చారు. ఆ విధంగా చేసిన తర్వాత అడవిలో నుంచి జంతువులన్నీ చూస్తున్నాయి, క్రూర జంతువులు చూస్తూ ఉన్నాయి. అరే, కంచె తీసివేయబడింది, ఇప్పుడు మనము గ్రామం మీదకి దాడి చేయవచ్చు. సో అవి అన్నీ కూడా ఒక రాత్రి, అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి రాత్రిలో ఆ గ్రామం మీద తిరిగి ఆ యొక్క జంతువులు దాడి చేశాయి. ఆ జంతువులు దాడి చేసి తిరిగి అనేక మందిని గాయపరిచాయి. పిల్లలను నోట్లో పెట్టుకొని, మాంసాన్ని నోట్లో పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాయి. ఆ యొక్క గ్రామం అంతా కూడా రక్తము మడుగుతో ఉన్నది. అనేక మంది చనిపోయారు. అప్పుడు
మళ్ళీ ఆ గ్రామ పెద్దలు కంచె యుద్ధకు వచ్చారు. కంచె యుద్ధకు వచ్చి, కంచ నీవు మమ్మల్ని ఎందుకు రక్షించలేదు అంటే, కంచె తప్పు చేయలేదు. కంచె ఏం చేయలేదమ్మా? కంచె తప్పు చేయలేదు. కంచె విఫలము కాలేదు, కానీ మనమే దాన్ని ఏం చేశామో, ఒక పలకగా మనము కంచెను తీసేసాము. అందుకోసమే శత్రువులు వచ్చి దాడి చేశాయి మన మీద. మన జీవితాల్లో కూడా అనేకసార్లు శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారి జీవితాల్లో కూడా దేవుడు కంచెగా ఉన్నాడు వారికి. కానీ వారి జీవితాల్లో కంచె ఒక్కొక్క స్లాబ్ని వారు తీసివేస్తూ ఉంటున్నారు. తీసివేస్తే ఎవరు వస్తారు? ఇప్పుడు సాతాను వారి జీవితాల్లో ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు పడిపోయారు అంటే కారణం ఏంటి అంటే, ఆ కంచెను తీసివేయడము. అంటే విగ్రహారాధన అనేటువంటి కంచెను వారు తీసివేశారు. విగ్రహారాధన వారి యొక్క కుటుంబాల్లోకి వచ్చింది, వారి గ్రామాల్లోకి వచ్చేసింది, వారి యొక్క జీవన శైలిలోకి వచ్చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత వారు వ్యభిచారం అనేటువంటి పాపాన్ని చేశారు, అపవిత్రమైనటువంటి పనులు వాళ్ళు చేశారు, దేవునికి దూరమైనటువంటి కార్యాలు, చెడు కార్యాలు చేస్తూ ఉండిపోయారు. ఆ విధంగా వారి జీవితం కూడా పట్టుబడిపోయింది, పాపంలో పట్టబడింది. వారి జీవితాలు దేవునికి దూరమైనట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి కంచెలు దేవుడు మన కోసం వేసి ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ కంచెలను తీసివేసి ఈ లోకము తీసివేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ లోకము మన హృదయాల్లోకి ప్రవేశిస్తుంది, మన జీవితాల్లోకి ప్రవేశిస్తుంది, మన కుటుంబాల్లోకి ప్రవేశిస్తుంది. మనము ఈ లోక మర్యాద చొప్పున మనం నడుస్తూ ఉంటున్నాం, లోకము చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటున్నాం. అదే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన పరిస్థితి అక్కడ రాయబడింది. ఇశ్రాయేలు ఆ రోజు ఇశ్రాయేలు ఏం చేశారంటే, మోషే ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి వారి బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చాడు. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం వహించాడు. యెహోషువ నాయకత్వం వహించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకొని వచ్చాడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎలాంటి యుద్ధాలు లేవు. వారు దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నారు. వారు దేవునితో నమ్మకంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. వారు దేవుని సేవిస్తూ జీవిస్తూ ఉంటున్నారు. కానీ 2వ అధ్యాయం వచ్చేటలకి వారు దేవునికి దూరం అయిపోయారు. శత్రువులు ఆ ప్రజల మధ్యలోకి వచ్చేసాడు. శత్రు దేశాలు వారి యొక్క ప్రాంతాలను తిరిగి వారు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. వారు బానిసత్వంలోనికి వారు జారిపోయారు. వారి జీవితాల్లో పేదరికము ఎక్కువైపోయింది. ఆ కుటుంబాల్లో అంతర్యుద్ధము మొదలైపోయింది. ఎందుకో తెలుసా? ఆ 10వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? ఒక కొత్త తరము వచ్చింది. ఎవరిని? యెహోవాను ఎరుగని తరము వచ్చింది. యెహోవాను ఎరుగని తరము. ప్రియా దేవుని బిడ్డలారా, వారికి యెహోషువ అంటే తెలియదు, యెహోషువ దేవుడు అంటే తెలియదు. నిజంగా వారి జీవితాల్లో వారు దేవునికి దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయ్యారు తెలుసా? వారి జీవితంలో ఉదాసీన వైఖరి, దేవుడంటే నిర్లక్ష్య వైఖరి, దేవుడంటే భయం లేనటువంటి వైఖరిలో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. వారు మత భ్రష్టత్వంలో వారు పడిపోయారు. నిజమైనటువంటి దేవుని, యెహోవాని, దేవుని ఆరాధించవలసినటువంటి వారు విగ్రహాలను పూజిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. వారు అరాచకత్వము ఎక్కువైపోయింది. ఇశ్రాయేలు యొక్క పతన స్థితిలోకి వారు చేరుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితిలో ఆ యొక్క ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యములో దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ఏమని నిబంధన చేసుకున్నాడంటే, మీరు యెహోవా దేవుని మాత్రమే మీరు సేవించాలి, మీరు ధర్మశాస్త్రాన్ని చదవాలి, మీరు ధర్మశాస్త్రాన్ని చదవడం మాత్రమే కాదు, దాన్ని పాటించాలి, పాటించడం మాత్రమే కాదు, మీ పిల్లలకు కూడా బోధించాలి, మన పిల్లలకు కూడా బోధించాలి. ఆ తర్వాత మీరు అన్య దేవతలను పూజించకూడదు అని రాయబడింది. ఏమని చెప్పారమ్మా? అన్య దేవతలను పూజించకూడదు. కానీ కొత్త తరము వచ్చింది. వారు దేవుని నీతిని కనుగొనడం లేదు, దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, దేవుణ్ణి వెతకడం లేదు, దేవునికి దూరం అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి దూరం అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు నైతికంగా పడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికమైనటువంటి దిగజారుడు పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు యొక్క రాజకీయ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి.
ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఎందుకు వచ్చింది అంటే యెహోషువ పరిపాలించినటువంటి కాలములో ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు, దేవుని సేవిస్తూ ఉంటున్నారు. కానీ ఈ తరము వారు దేవునికి ఎందుకు దూరం అయ్యారంటే, యెహోషువ చనిపోయిన తర్వాత వారి యొక్క పెద్దవాళ్ళు తమ పిల్లలకు, తమ కుమారులకు, కుమార్తెలకు, వారి యొక్క మనుమనులకు, మనమరాళ్లకు దేవుని యొక్క వాక్యము ప్రకటించలేదేమో. ఆ తర్వాత ఇంకొక ఆలోచన ఉంది. ఏంటి అంటే, వారు ప్రకటించిన ఈ యవనస్తులు వీళ్ళు నిర్లక్ష్యము చేసి దేవుని సేవించడంలో దేవునికి దూరమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి దూరమయ్యారు. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ నాయకత్వంలో విజయాలను సాధించారు. యెహోషువ నాయకత్వంలో ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని, వారు కానాను దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు 12 గోత్రికులకు ఆ కానాను దేశంలో స్థలాన్ని సిద్ధపరిచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మీరు ఈ ప్రాంతంలో నివాసం చేయండి, ఈ దాను వాళ్ళు మీరు ఈ ప్రాంతంలో నివాసం చేయండి, నఫ్తాలి వాళ్ళు ఈ ప్రాంతంలో, ఎఫ్రాయిం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండండి అని దేవుడు వారికి భూమినిచ్చాడు. కానీ వారు చేయలేకపోయారు. అక్కడ నివాసం చేసుకొని వారి శత్రువులను ఓడించలేకపోయారు. దాను గోత్రపు వారిని ఏం చేశారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అన్యులు వాళ్ళను చెదరగొట్టారు. వాళ్ళు కొడుతూ ఉంటే పర్వతాలకు పరిగెత్తుకుని దాక్కున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు పతనమైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంలో నడవడం లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విజయాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు, కానీ వాళ్ళు అపజయాన్ని కోరుకున్నారు. ఎందుకో తెలుసా? వారు ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. తమ జీవితంలో అన్యులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారు జీవించడానికి ఇష్టపడ్డారు. దేవుడు వారికి ఒక నియమం పెట్టాడు, మీరు అన్యులకు మాదిరిగా జీవించకూడదు, అన్యులకు దూరంగా ఉండి ప్రత్యేకంగా జీవించాలి అని దేవుడు ఒక గొప్ప నియమాన్ని నియమించాడు. కానీ ఆ నియమము వారు ఏం చేశారంటే పాటించడం లేదు. మన జీవితాల్లో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం పడిపోతున్నటువంటి పరిస్థితులకు కారణం ఏంటో తెలుసా? ఈ లోకపు స్నేహము దేవునికి వైరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక భక్తుడు అంటాడు, లివ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ లెట్ నాట్ ద వరల్డ్ లివ్ ఇన్ us. ఈ ప్రపంచంలో మనము జీవిద్దాం, ఈ ప్రపంచము మన జీవితాల్లో జీవించకూడదు అని చెప్తాడు. ఈ ప్రపంచంలో మనము జీవిద్దాం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడు అంకుల్ ప్రార్థన చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ లోకంలో ఉన్నటువంటి పాపమంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు ఎంతమంది గ్రహించారో లేదో, కానీ మనుషుల యొక్క దురలవాట్లన్నిటి కూడా వివరిస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. అవన్నీ కూడా మన కుటుంబాలకు వచ్చాయి, అవన్నీ కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో అలవాట్లు చేసుకుంటున్నాం. మనము ప్రత్యేకంగా ఉండవలసినటువంటి వారం. క్రైస్తవులు అనేటువంటి వారు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళం. కానీ మనం ఈ లోకంతో స్నేహం చేశాం, ఆత్మీయంగా పడిపోయేటువంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇహలోక మాలిన్యం అంటకుండా మనం జీవించాలి, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలి. కానీ ఈ లోకముతో స్నేహము చేసి ఈ లోకంలో ఉన్నదంతా కూడా మన జీవితాల్లోకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, డు నాట్ లవ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని మనం ప్రేమించకూడదు. ఆ తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఈ ప్రపంచం యొక్క మర్యాద చొప్పున మనం నడవకూడదు. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించాలి. ఒక దేవుని వాక్యములో గిడియోన్ అనేటువంటి, శాంసన్ అనేటువంటి వ్యక్తి గురించి రాయబడింది. శాంసన్ అనేటువంటి వ్యక్తి, సంసోను దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిలో దిగజారునటువంటి స్థానంలో తాను చేరుకున్నాడు. చివరిగా తన కళ్ళు కూడా పెరికివేయబడ్డాయి. దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌల్. ఈ సౌలు యొక్క జీవితము కూడా తాను గొప్పగా దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. తాను ఈ లోకంతో స్నేహం చేశాడు. తన జీవితం అంతా కూడా పతనవస్థలోకి చేరుకున్నది. భయంకరమైనటువంటి స్థితిలో తాను తన కుమారులు చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. లోతు ధనవంతుడు, గొప్పవాడు. దేవుని యొక్క తీర్పు అతని మీద వేయబడింది. అతడు కూడా పేదవాడుగా ఒక భయంకరమైన పరిస్థితిలో చనిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అమ్మా, ఇంకా ఈ లోకంతో స్నేహం చేస్తున్నామా? ఇంకా ఈ లోక మాలిన్యముతో మన జీవితాలు ఆ బురదలో పడుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తుంటున్నామా? ఇంకా ఈ లోక మర్యాద చొప్పున మనం నడుస్తున్నామా? కానీ ఈ ఉదయకాలము
ఈ లోకాన్ని మనము ప్రేమించకూడదు. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. 1వ వచనం చదువుకుందామమ్మా. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. యెహోవా దూత, ఒకసారి ఆలోచించండి. దేవుడే అక్కడ వచ్చాడు. దేవుడే, కొంతమంది అంటారు ఇక్కడ యేసు ప్రభువే ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఆ యొక్క బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిస్తుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే వచ్చాడమ్మా. దేవుడే వచ్చి వారికి బోధిస్తున్నాడు. దేవుడే ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ అంటే, ఇశ్రాయేలు యొక్క పరిస్థితి బహుభయంకరంగా మారిపోయింది. పతనవస్థలోకి చేరుకున్నది. భయంకరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. అందుకే అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని వారికి తెలియచేయాలి. కాబట్టి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. దేవుడే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి వారికి చెప్తున్నాడు, మీపై మిమ్మల్ని శిక్షించబోతున్నాను, మీపై తీర్పు విధించబోతూ ఉంటున్నానని వారికి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. మన జీవితాలను మార్చుకోవడం లేదమ్మా. మన జీవితాలను మార్చుకుందాం. దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి మనం ఇష్టపడదాం. మనము అలాంటి తీర్మానం చేసుకొని ఈ మధ్యాహ్న కాలం మందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఆనాడు దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇంతకుముందే చెప్పాను, మీరు ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించాలి. అలాంటి జీవితాన్ని నేను జీవించాలి. ఆ తర్వాత అక్కడ రాయబడింది, అన్య దేవతలను పూజించకూడదు అని రాయబడింది. వారి యొక్క బలులు సమర్పించకూడదు అని రాయబడింది. ఆ తర్వాత అక్కడ ఆల్టర్స్ ఉన్నాయి, వారి దేవాలయాలు ఉన్నాయి, వారి విగ్రహాలు ఉన్నాయి, వాటిని పూజించకూడదు అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకుందాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి ప్రజలు, దేవుని కోసం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి ప్రజలు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వారి యొక్క అన్యుల సంస్కృతిని వాళ్ళు ఆచరిస్తూ ఉంటున్నారు. ఆ యొక్క అన్యులతో సహవాసము చేస్తూ వారి జీవన శైలి వాళ్ళు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. నిజంగా ఇంకా ఘోరమైన పదం రాయబడింది. ఏమని రాయబడిందంటే, వారు అన్యులను అనుకరిస్తున్నారు అని రాయబడింది. ఎవరిని అనుకరిస్తున్నాడమ్మా? అన్యులను అనుకరిస్తూ ఉంటున్నారు. దేవుని కోసం వారు ప్రత్యేకమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనము, కానీ వారి లోకాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఈ లోకపు జీవన శైలిని అలవాటు చేసుకొని వారు ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు వారికి ఒక నియమాన్ని నియమించాడు. నీవు లోబడితే నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నీవు లోబడకపోతే నిన్ను శిక్షిస్తా అన్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడ్డం లేదు. అందుకోసమే దేవుడు వారికి శిక్షిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వారు కనానీయుల యొక్క సంస్కృతిని, కనానీయుల యొక్క వారి యొక్క జీవన శైలిని చూసి ఆకర్షితులయ్యారు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా మా జీవితాలను మేము జీవిస్తున్నారు అనుకున్నారు. కానీ వారు బానిసత్వంలోనికి వెళ్ళారు. వాళ్ళు అనుకున్నారు, మేము స్వాతంత్రం మాకున్నది, కానీ బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత వారు ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను వారు అనుభవిస్తూ సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో బాధను, వారి జీవితాల్లో దేవుని యొక్క శిక్ష వారిపై పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకుందాం. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అమ్మా, దేవుని సేవించినటువంటి తరం ఉన్నది. అంకుల్ అంటే కొంచెం పెద్ద వయసుకున్నటువంటి వారు, మేమందరం సండే స్కూల్కి వెళ్ళేటువంటి వారం. వారికి మిషనరీస్, ఇంకా వీళ్ళకి మిషనరీస్తో వాళ్ళు నేర్చుకున్నారు దేవుని యొక్క వాక్యం. మేము వచ్చినప్పుడు మేము సండే స్కూల్కి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మేము నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి తరం ఏ విధంగా ఉందో ఈ యొక్క వాక్యంలోనే రాయబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి తరము దేవుని ఎరగనటువంటి తరము. అమ్మా, నేను మన పిల్లలకి నేర్పించాలమ్మా. మనం చూడబోతూ ఉంటున్నాం. ఒకసారి 7వ వచనం చదువుకుందామమ్మా. యెహోషువ దినములన్నిటను 7వ వచనం. చదవమ్మా. యెహోషువ 7వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను
ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. సో ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఎంత గొప్ప సాక్ష్యం ఇవ్వబడింది. నిజంగా పాత తరం వాళ్ళు దేవుని సేవిస్తూ వచ్చారు. వాళ్ళు బలహీనులు కాదు, వారు బలవంతులు. వారు దేవునితో సహవాసం కలిగి జీవించారు. వారు రాజీ పడినటువంటి జీవితాన్ని జీవించారు. వారు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించారు. వారు ఆనాడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు దేశం ఉన్నటువంటి బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. దేవుడు అద్భుతంగా వారిని బయటకు తీసుకొచ్చాడు. ఆ అరణ్యములో నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూశారు. వారికి మన్నా ఇవ్వబడింది. దేవుడు అగ్నిస్తంభంగా, రాత్రి కాలము అగ్నిస్తంభంగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. పగలు మేఘస్తంభంగా వారిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటాడు. ఆ తర్వాత ఎరుకవ గోడలు పడగొట్టబడ్డాయి. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు వారి జీవితాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అన్ని అద్భుతాలు సాక్షులుగా ఉన్నారు. పాత తరం వారు ఆ యొక్క గొప్ప కార్యాలకు దేవుని యొక్క హస్తాన్ని వారు చూశారు. దేవుని యొక్క కాపుదలను వారు అనుభవించారు. దేవుని యొక్క తోడును వారు అనుభవించారు. వారికి ప్రతి దినము దేవుడు వారికి అన్న పానములు అనుగ్రహించేటువంటి దేవుడుగా వారికి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను వారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో రాయబడింది. ఒకసారి 10వ వచనానికి వద్దామమ్మా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములైన ఎరగని తరము. దేవుని యొక్క వాక్యములో బాధకరమైనటువంటి వచనము, బైబిల్ గ్రంథములో బాధకరమైనటువంటి వచనము ఈ వచనం. ఏందమ్మా వచనము? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములైనను ఎరగని తరం వచ్చింది. దేవుని గురించి తెలియనటువంటి తరం వచ్చింది. దేవుడంటే ఎవరో అనేటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చారు. తల్లిదండ్రులుగా ఇది మనకు కూడా ఒక హెచ్చరిక అమ్మ, మనకు కూడా ఒక హెచ్చరిక అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనలో కూడా ఆ భయము పుట్టాలి. నిజంగా ఈ నూతనమైనటువంటి తరం వాళ్ళు దేవునితో సావాసము లేనటువంటి తరము, దేవునికి దూరస్తులుగా జీవించినటువంటి తరము, దేవుని యొక్క శక్తి గురించి తెలియనటువంటి తరము. ఆ పాత తరం వాళ్ళు దేవుని యొక్క శక్తిని చూశారు. 40 లక్షల మంది ఎట్లా నడుచుకుంటూ వచ్చారు, వారికి భోజనాలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంది మనకు అర్థం కాదు. ఊహించలేకపోతూ ఉంటున్నాం. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ తరం వారు దేవునితో సావాసము చేయడం లేదు. దేవుని యొక్క శక్తిని వారు అవగాహన చేసుకోవడం లేదు. ఆ తర్వాత వారు దేవుని గురించి తెలియదు. దేవుణ్ణి వారు తృణీకరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి దూరం కాలేదమ్మా, కానీ వారే దేవునికి దూరం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలకు మనం పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వారు మనము దేవునికి సన్నిధిలోకి రావాలి. మన పిల్లలకు నేర్పించాలి. మనకు చదువు రాకపోతే చర్చ్కి వెళ్ళాలి. చర్చ్లో సండే స్కూల్ మనం అటెండ్ కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఎదగాలి. మనం అనుకోవచ్చు మన శక్తి యవనస్తులంగా మనం జీవిస్తున్నాం, నా శక్తి నా బలం అనుకోవచ్చు. కానీ మనము ఏదో ఒక రోజు పడిపోయేటువంటి భయంకరమైనటువంటి స్థితిని మనం ఎదుర్కొంటాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. దేవునితో మనము ఉదయకాలమే లేచి మన సెల్ ఫోన్లు చూడడం కాదు, ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. నీవు నేను మన పిల్లలకు నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారమ్మా? ఎవరు నేర్పిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని సన్నిధిలో చేరి వాక్యాన్ని నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈ వాక్యాన్ని నేర్చుకొని మన జీవితాల్లో పాటిస్తే దేవుడు నిన్ను నన్ను ఆయన దీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒలింపిక్స్లో ఒక గేమ్ జరుగుతుంటుంది. ఏంటి ఆ గేమ్ అంటే రిలే రేస్ అంటారు. ఏం రేస్ అమ్మా? రిలే రేస్. ఈ రిలే రేస్లో 800 మీటర్లు ఉరగాలి. ఎన్ని 100 మీటర్లు? 800 ఉంటుంది, 400 కూడా ఉంటుంది. 800, 1200 కూడా ఉంటుంది. సరే, 800 పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం జరుగుతుంది. ఈ పరుగు పందెాన్ని ఎంతమంది పరుగెత్తుతారంటే 4 పరుగెత్తుతారు. ఈ 800 మీటర్లని ఒక వ్యక్తి 200 మీటర్లు పరిగెత్తుతాడు,
ఇంకొక వ్యక్తి 400 మీటర్లు, 200 నుంచి 400 వరకు. మూడో వ్యక్తి 400 నుంచి 600 వరకు పరిగెత్తుతాడు. నాలుగో వ్యక్తి 600 నుంచి 800 వరకు పరిగెత్తుతాడు. సో ఇప్పుడు అందరూ రెడీగా ఉన్నారు. ఆ మొదటి వ్యక్తి వేగంగా పరిగెత్తడానికి సిద్ధపడుతున్నాడు. కానీ వారికి ఒక నియమం ఉంది. ఏంటి నియమం అంటే, పక్కల గీతలు ఉంటాయి, ఆ లైన్ తాకకూడదు. ఆ లైన్ తాకితే ఓడిపోయినట్టే. కాబట్టి ఆ తర్వాత వారితో చేతిలో ఒక బ్యాటన్ ఇస్తారు. ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఈ బ్యాటన్ ఇచ్చి మొదటి వ్యక్తి పరిగెత్తి రెండో వ్యక్తికి ఇస్తాడు. మళ్ళీ ఇది తీసుకొని కింద పడితే కూడా అవుట్ అయిపోతారు. సో ఇప్పుడు పరుగు పందెం స్టార్ట్ అయింది. మొదటి వ్యక్తి శక్తిని అంతా ఉపయోగించుకొని పరిగెత్తి దీన్ని బ్యాటన్ అంటారు. ఈ బ్యాటన్ రెండో వ్యక్తికి ఇవ్వాలి. ఆ రెండో వ్యక్తికి ఇవ్వలేకపోవడం చేత అది కింద పడిపోయింది. వాళ్ళు అవుట్ అయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా అదే జరిగింది. అమ్మా, మొదటి తరం వారు అద్భుతంగా ఉంటున్నారు. మొదటి తరం వారు దేవుడితో సహవాసం చేశారు. మొదటి తరం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూశారు, అనుభవించారు. కానీ రెండో తరము, ఈ కొత్త తరం వారు దేవునికి దూరం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. మన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? అంధకారమైనటువంటి భవిష్యత్. మన కనులకు కలర్ఫుల్గా కనిపించవచ్చు, కానీ మనం ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో మనము జీవించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తున్నాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడం లేదు. ఈరోజు మన పిల్లలకు మన భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాము. మన పిల్లల యొక్క పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాం. నా పిల్లలు వారి యొక్క చదువులు, వారి యొక్క వివాహాల గురించి ఆలోచిస్తున్నాం, కానీ దేవుని గురించి మనము ఆలోచించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకసార్లు మనం నేర్పించాల్సినటువంటి మన పిల్లలకు మనం నేర్పించాలి, కానీ మనం నేర్పించలేకపోతూ ఉంటున్నాం. మనం నేర్చుకున్నది మన పిల్లలు కూడా నేర్పించాలి. అమ్మా, మన పిల్లలు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే, నీ పిల్లలు, నీ యవనస్తులు వారు దీవించబడాలంటే, మన తప్పు మన ప్రభుత్వం చేతుల్లో లేదు మనం నడిపించడానికి, మన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరి అడుగుదాం. ఈరోజు నేను మన పిల్లలకు నేర్పిద్దాం. పిల్లలకు మాత్రమే కాదు, యవనస్తులకు నేర్పిద్దాం. మనము వాక్యం తెలియనటువంటి పెద్దలు కూడా మనం నేర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను నేర్పించకపోతే, మనము నేర్చుకోకపోతే ఈ లోకము నేర్పిస్తుంది. గమనించాలి, ఈ లోకము మనకు నేర్పిస్తుంది. ఈ లోకం యొక్క సంస్కృతి మనకు నేర్పిస్తుంది. ఈ లోకం యొక్క సినిమాలు మనకు నేర్పిస్తాయి. ఈ లోకం సెల్ ఫోన్లు మనకు నేర్పిస్తాయి. ఈ లోకంలో యొక్క సంస్కృతి మనకు నేర్పిస్తుంది. ఈ లోకము మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆలయానికి వస్తే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మన పిల్లలను మనతో పాటు తీసుకొని రావాలి. నువ్వు అని చెప్తాం భర్తకి, నువ్వు నేను రానని అంటాం. అట్లా కాదు. భర్త రావాలి, భార్య రావాలి, వారితో పాటు ఎవరు రావాలి? పిల్లలు కూడా రావాలి. దేవుని యొక్క ఆలయానికి రావాలమ్మా. అది నేర్చుకోవాలి తప్పనిసరిగా. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ఒకరెవరి మీద ఎవరు అంటారు, నాకు రాదు ప్రార్థన, నువ్వు చేయి. లేదు, ప్రార్థన నీవు వారికి నేర్పించాల్సిందే, మనము నేర్చుకోవాల్సిందే. దేవునితో మాట్లాడము, నీవేదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడనక్కర్లేదు, చిలుక పలుకులుగా పలకాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో నుంచి ఏం మాటలు పలుకులు పడితే దేవుడు ఆ భాషను అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఒక్కసారి ఒక వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 6:24. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ 22 అమ్మా. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును. ఇక్కడ చూడండి ఏం రాయబడింది అక్కడ. దేవుని యొక్క వాక్యం చదువుకుంటే అంట, నీవు త్రోవను వెళ్ళునప్పుడు ఏం చేస్తుందంట? అది నడిపిస్తుంది. నీవు ఏ మార్గంలో నడవాలో నడిపిస్తుంది. ఏ మార్గంలో మీరు అనుకోవచ్చు, అరే యాక్సిడెంట్ తప్పిపోయింది ఈరోజు అని అనుకోవచ్చు. ఏం తప్పిపోదు. ఎవరు తప్పిస్తున్నారు? దేవుడు తప్పిస్తున్నాడు. నిన్ను నడిపించేది వాక్యము. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో, సినిమా టాకీస్ వైపు వెళ్ళాలా, చర్చ్ వైపు వెళ్ళాలా, అది నేర్పిస్తుంది. నీ తీర్మానాలు, ఎలాంటి తీర్మానాలు చేయాలో అది నేర్పిస్తుంది. ఇంకమ్మా, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. దేవుని వాక్యము కాపాడుతుంది.
నువ్వు పండుకున్నప్పుడు నిశ్చింతంగా పడుకొని లేచి వచ్చావు. దేవుని యొక్క వాక్యం కాపాడుతుందమ్మా. అందుకోసమే దేవుని యొక్క వాక్యము ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ లైఫ్స్, ఇట్ గైడ్స్ అవర్ లైఫ్స్, ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ లైఫ్స్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. నీవు దేవుని యొక్క వాక్యం అంట ముచ్చటిస్తుంది. అమ్మా, ఈ లోకపు స్నేహాలు అంత మోసపూరితమైనటువంటి స్నేహాలు. మేము అంకుల్ వారి యొక్క కాలంలో స్నేహం అంటే ఇదే రా అనేటువంటిది. కానీ ఇప్పుడు నీ స్నేహితునితో నీది ఏదైనా సీక్రెట్లు పంచుకోండి, నెక్స్ట్ మూమెంట్లో వాట్సాప్లో పెడతాడు, అరే వారు ఇలాంటి వాడు ఇట్లా చేసినాడు అని చెప్పేస్తారు కదమ్మా. మొత్తం బయటకంతా చెప్పేస్తారు మన పరిస్థితి. నమ్మకమైనటువంటి స్నేహితులు ఎవరు లేరు. నీవు ముచ్చటించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. నీ రహస్యాలు పంచుకొని నిన్ను ఆదరించేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. అమ్మా, నీ దేవుడు నీకు ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ప్రోత్సహించాలని ఆశపడుతున్నాడు. నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు. నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వద్దాం. ఆనాడు ఇశ్రాయేలు దేవుని యొక్క తరమో ఒక తరమో మర్చిపోయిన తరము. కానీ ఈ మధ్యాహ్న కాలం మందు మనము దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని మర్చిపోకూడదు. ఒకసారి 2వ అధ్యాయానికి వద్దామమ్మా, 11వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవాను ఏం చేశారు? వాళ్ళు విసర్జించారు. నెక్స్ట్, బయలుదేవతలను పూజించారు. కిందికి రమ్మా. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించారు. ఇతర దేవతలను అనుసరించారు. ఇంకా వాటిని నమస్కరించారు. యెహోవాకు కోపము పుట్టించిరి. 12వ వచనం రాయబడింది కదా, యెహోవాకు కోపము పుట్టించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క వాక్యాన్ని మరిచారు. దేవుని యొక్క వాక్యాన్ని మరిచారు. నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం లేదు, నిజమైనటువంటి దేవుణ్ణి పూజించడం లేదు. నిజమైనటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే, నిజమైనటువంటి దేవుని పూజించాల్సినటువంటి వారు ఆ యెహోవాకు బదులుగా అన్య దేవతలను తీసుకొని వచ్చి వారు పూజిస్తున్నారు. అన్య దేవతలకు తీసుకొచ్చి పూజిస్తున్నారు. సబ్స్టిట్యూట్గా అన్య దేవతలు వారి జీవితాల్లో వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడం ప్రారంభించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి మర్చారు అని రాయబడింది. దేవుణ్ణి మర్చారు. అమ్మా, మర్చిపోవడం అంటే మతిమరుపు కాదు. ఇక్కడ వాళ్ళు దేవునికి కేంద్రస్థానం ఇవ్వడం లేదు. అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వడం లేదు. దేవుడు ఆరాధించాల్సినటువంటి స్థలంలో విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటున్నారు. వారు దేవుణ్ణి మర్చిపోయారు. అమ్మా, నేను దేవుని ఎప్పుడు మర్చిపోతాం తెలుసా? మన జీవితాల్లో మర్చిపోవడం అంటే ఒక్కరోజు జరిగేటువంటిది కాదు. స్లోగా సాతాను మనను పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే, మనం రోజు ప్రార్థన చేసేవారం అనుకోండి, మెల్లగా మన ప్రార్థనా జీవితాన్ని తగ్గిస్తాడు. రోజు బైబిల్ చదివేవారం అనుకోండి, బైబిల్ చదవడం మానుకుంటాం. మనం చర్చికి నమ్మకంగా వెళ్ళేవారం అనుకోండి, చర్చికి ఏం వెళ్తాం అనేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళి మనం మెల్లగా దేవునికి దూరం చేస్తాడు. కాబట్టి సాతాను యొక్క ప్రణాళికలను మనము ఆలోచించుకోవాలి. సాతాను మనం మోసం చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడి నుంచి మనం దీన్ని దూరంగా చేయాలని వాడు ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత అక్కడ యెహోవాను విసర్జించిరి అని రాయబడింది. దేవుని మరిచిరి, విసర్జించిరి అని రాయబడింది. నిజంగా దేవుని విసర్జించడం అంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి వాళ్ళు దేవుని విడిచిపెట్టి విసర్జించి అన్య దేవతలను వారు వెంబడించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మామూలు దేవుడు కాదమ్మా, పగ తీర్చుకునేటువంటి వాడు. మన దేవుడు రోషం గల దేవుడు. ఇక్కడ రోషం గల దేవుడు వారి మీద కింది వచనాలు చూస్తే తీర్పు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు దేవుడు రోషం గలవాడు అంటే, ఆయనను తప్ప వేరే వ్యక్తిని పూజిస్తే ఆయన సహించేటువంటి వాడు కాదు. యెహోవాను మాత్రమే సేవించాలి. కాబట్టి ఆ యెహోవాను తప్ప వేరే దేవుని సేవిస్తే దేవుడు ఒప్పుకునేటువంటి వాడు కాదు. నిజంగా వారు హృదయాలు దేవునికి దూరం అయిపోయాయి. భద్రత కోసము దేవుని ఆశ్రయించడం కంటే వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అన్య దేవతలను ఆశ్రయిస్తున్నారు. వారి పంటలు, ఫలాలు, వారి యొక్క జీవన శైలిలో
వారు సంతోషంగా ఆనందంగా జీవించడానికి వారు నిజ దేవుని విడిచిపెట్టి ఆ యొక్క అన్య దేవతలను పూజించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత అక్కడ రాయబడింది మూడోది, అన్య దేవతలను వెంబడించిరి అని రాయబడింది. అన్య దేవతలను వెంబడించిరి. నిజంగా యెహోవా దేవునికి బదులుగా వారు ఇతర దేవతలను పూజించినట్లుగా రాయబడింది. అక్కడ ఎవరు వాళ్ళు బయలు దేవతను పూజించారు. ఎవరిని పూజించారమ్మా? బయలు అనేటువంటి ఒక దేవత వారికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వారికి ఆ తర్వాత యెహోవాకు ప్రత్యామ్నాయంగా వారు ఆ యొక్క దేవతను పూజిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. వారు ఆకర్షించబడ్డారంటే ఆ కాలంలో అన్యులు, కనానీయులు వాళ్ళు ఏం చేశారు? బయలును పూజించేటువంటి వారు. ఎందుకు పూజించేటువంటి వారు అంటే, ఈ బయలును పూజిస్తే మాకు పంటలు బాగా పండుతాయి, ఈ బయలును పూజిస్తే ఈ యొక్క ప్రకృతి శాంతిస్తుంది, ఈ బయలును పూజిస్తే మాకు మంచి వర్షాలు వస్తాయి, ఈ బయలును పూజిస్తే మాకు సమృద్ధి పంటలు ఉంటాయి, ఈ బయలును పూజిస్తే మా పశువులు అన్నీ కూడా సమృద్ధిగా మాకు పాలు ఇస్తాయి అని అనుకున్నారు. అందుకోసమే ఆ దేవతలను ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వారు వ్యక్తిగతంగా సంపాదన మీద ఆధారపడ్డారు. వ్యక్తిగతమైనటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ఇతర దేవులను ఆశ్రయిస్తూ ఉంటున్నారు. మన దేవుడు వారికంటే మొత్తం సృష్టించిందే యెహోవా దేవుడు, కానీ ఆ దేవుని మర్చిపోయి ఈ అన్య దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత వారు పశ్చాత్తాపపడాల్సింది పోయి వారు వర్షం కోసం చూస్తూ ఉంటున్నారు. వారు కన్నీళ్లు కార్చాల్సింది పోయి బయలులు ఆశ్రయిస్తూ ఉంటున్నారు. వారు దేవునికి లోబడాల్సింది పోయి మేము సుఖంగా ఆనందంగా అన్యులతో పాటు మేము కలిసి జీవిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాల్సింది పోయి వారు ఈ లోకపు సుఖభోగాల కోసం వాళ్ళు ఆధారపడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని మీద భక్తిని పెంపొందించుకోవాలి. ద క్లోజర్ వి వాక్ విత్ గాడ్, ద క్లియరర్ వి సీ హిస్ గైడెన్స్. నీవు దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా వస్తావో దేవుడు అంతగా నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో అంతగా స్నేహం చేస్తాడు. దేవుడు నీతో అంతగా మాట్లాడి నేను నడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ శ్రమల గుండా ఆయన తీసుకెళ్తాడు. నీ కష్టాలు రావచ్చు, దేవుడు కష్టాలు ఒకటేసారి తీసివేయడు. కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల్లో ఏ విధంగా వెళ్ళాలో నేర్పిస్తాడు. ఆ కష్టాల నుంచి బయట ఏ విధంగా పడాలో ఆయన నేర్పిస్తాడు. పిల్లలు, యవనస్తులు ఉన్నారు, చదువుతూ ఉంటున్నారు. మీ చదువులు కష్టతరంగా ఉండవచ్చు. నువ్వు కష్టపడాలి, చదవాలి. మన పిల్లలు చదవరు. క్రైస్తవ పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు చదవరు. అసలుకి తెలుసా మీకు అది సీక్రెట్? క్రిస్టియన్ పిల్లలు ఈ కాలంలో ఎవరు చదువుతలేరు. బాగా కష్టపడాలి. 1 to 10th పిల్లలు మనం బాగా కష్టపడాలి. ఇంటర్మీడియట్ పిల్లలు కష్టపడాలి. డిగ్రీ పిల్లలు కష్టపడాలి. ఇక్కడ ఉన్నారు అందరు యవనస్తులు కనిపిస్తున్నారు, చెప్తున్నా. ప్లీజ్ బాగా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది, లేకపోతే లేదు. నువ్వు ఏదో పోయి ఎగ్జామ్ రాసినా నేను పాస్ అవుతా కాదు. నువ్వు బాగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు కష్టపడకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. దేవుడు కూడా సహాయం చేయడు. ఎందుకంటే నువ్వు కష్టపడాల్సిందే, కానీ దేవుడు నీకు కొంచెం హెల్ప్ చేస్తాడు. సో అప్పుడు నీకు ఉద్యోగాలు ఎందుకు లేవు మనకి అంటే మనం కష్టపడ్డాం. మనం సోమర్లం. మనం ఏందమ్మా? సోమర్లం. ఎన్ని గంటల వరకు వండుకుంటాం మనం? 7 గంటల వరకు వండుకుంటాం. 8 గంటల, ఇంకా కొంచెం అయితే 8 కూడా దాటుతుంది. అంత ఎర్లీ మార్నింగ్ లేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి. మన జీవన శైలిని మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. మన చదువులో క్రిస్టియన్ అంటే మన చదువులో అత్యున్నతమైనటువంటి పదవుల్లో మనం ఉండాలి. మన చదువుల్లో ముందుకు రాణించాలి. మన ఉద్యోగాల్లో ఎక్కడ అసలు బీసీసీలే దొరకారు పరీక్షల్లో, తెలుసా? కొన్ని డిపార్ట్మెంట్స్లో క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తులు కనబడరు. మన గ్రూప్ 1 జరిగింది ఎగ్జామ్, 13 మంది ఉన్నారు క్రిస్టియన్స్, అంతే 500 మందిలో కదా. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా కొన్ని వేల మంది ఉన్నారు, కానీ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనము చదవం. ఈ లోకంతో పోటీ పడాలి. మనం పోటీ పడాలంటే కొన్ని గంటలు చదవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే మనం కష్టపడి చదవాలి. మన తల్లిదండ్రులు మనం పోషించేటువంటి వారంగా ఉండాలి, వారిని చూసుకునేటువంటి వారంగా ఉండాలి. మనం దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. వాళ్ళు అనుకున్నారు అన్య జీవితాలను పూజిస్తే మేము దీవించబడతాం అనుకుంటున్నారు, కానీ
వారు శపించబడినట్లుగా, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైపోయారు, దేవుని యొక్క శిక్షకు పాత్రలైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు విజయము సాధిస్తున్నాము అనుకున్నారు, కానీ వారి జీవితాల్లో సమర్పణ లేదు, దేవుని వెంబడించడం లేదు. వారు అనుకుంటున్నారు వారు ప్రార్థన లేదు, సంతోషంగా ఆనందంగా ఉన్నారు అనుకున్నాం. ఒక వాక్యం రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. ఏంటో తెలుసా? మనం ఏదో మేమే కష్టపడుతున్నామని మీరు అనుకోవచ్చు, మా నాన్నలు సంపాదిస్తున్నారని మనం అనుకోవచ్చు, కానీ వాక్యం రాయబడింది, మిమ్మలను సామర్థ్యము కలిగేసేవాడు ఆయనే. సామర్థ్యం కలిగేసేవాడు. ఎందుకోసమో? ఏం సామర్థ్యం? ఉద్యోగం చేసుకోవడానికి సామర్థ్యం కలిగేసిన వాడు ఆయనే. కూలీ పని చేసి సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగేసిన వాడు యెహోవాయే అని రాయబడింది. మనం ఏమీ విర్రవీగా అవసరం లేదు, దేవుని వల్లనే మనం పని చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. బాలు అనేటువంటి దేవతను పూజించారు, అష్టారోతు అనేటువంటి ఒక దేవతను వారు పూజించారు. ఈ అష్టారోతు అనేటువంటి దేవత బహుభయంకరమైనటువంటి దేవత. ఆమె ప్రేమకు సాదృశ్యంగా, లైంగికమైనటువంటి సంతానోత్పత్తికి సాదృశ్యంగా ఆమె ఉంటుంది. అశ్లీషమైనటువంటి కార్యాలకు వారు ఆకర్షితులైనట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము మనను ఆకర్షిస్తుంది, లోకం మనను ఆకర్షిస్తుంది. నిజంగా పాపం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఆకర్షిస్తుంది, తర్వాత పాపం దగ్గరికి తీసుకెళ్తుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత పాపం మనం లోతుల్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు మీకు తెలుసా, మీరు మర్డర్ జరుగుతుంది అని విన్నారు కదా, వాడు చంపేసినాడు అని విన్నారా లేదా? వాడు ఒక్క రోజులో చంపాడు తెలుసా మీకు? ఒక్క రోజులో చంపడు. కొన్ని నెలల క్రితం వాడు ఆలోచనలో వాడు పాపం చేస్తే వాడిని చంపాలనుకుంటాడు, ఎట్లా చంపాలని ఆలోచిస్తాడు, మళ్ళీ వీడియోలు చూస్తాడు, ఇట్లా తెచ్చుకోవాలా, వస్తువులు తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. ఆలోచించి ఒకరోజు, అంటే ఎన్ని రోజులు, సుమారు ఒక నెల, వారము, 10 రోజులు, నెల రోజులు వాడు ఎక్సర్సైజ్ చేసి వాడు ఘోరమైన పాపం చేసినట్టుగా మనం చూస్తాం, చంపేస్తాడు. మన జీవితాల్లో పాపము ఆ విధంగా చిన్నగా ఆకర్షిస్తుంది. ఆకర్షించిన తర్వాత మెల్లగా మనల్ని పడగొడుతుంది. మెల్లగా పడగొట్టి నిన్ను నన్ను దోషిగా ఆ బోన్లో నిలబెడుతుంది, మనల్ని చంపివేస్తుంది. ఈ యొక్క పాపము మనల్ని చంపివేస్తుంది, ఈ పాపము మనల్ని అవమానపరుస్తుంది, ఈ పాపము మనల్ని శిక్షిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వీరి లోకాన్ని, ఈ లోక దేవతలను వారు పూజిస్తూ ఉంటున్నారు, ఈ లోకానుసారంగా వారు జీవిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారి మీద ఒక గొప్ప శిక్షను విధించాడు. వారి అవిశ్వాస జీవితం వల్ల, వారి యొక్క అవిధేయత వల్ల వారు పాపం చేశారు, దేవునికి దూరం అయిపోయారు. కానీ దేవుడు వారి పట్ల కోపోద్రికుడై తాను ఉంటున్నాడు, వారిని శిక్షిస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా అనేకమైన సార్లు శిక్షలు మనం అనుభవిస్తున్నాం. నిజంగా దేవుని ప్రేమించు వారిని దేవుడు శిక్షిస్తాడంట. మనం ఏం చింతించనక్కర్లేదు, దేవుని యొక్క శిక్షను మనం అనుభవించాల్సిందే. కాబట్టి దేవుని యొక్క శిక్ష, ఉగ్రత మనకు పడకముందే మన జీవితాలను సరిదిద్దుకుందాం. ఒకరోజు గొర్రెల కాపరి అంట, ఒక గొర్రె, తుంటరి గొర్రె ఉందంట. ఒక 100 ఉన్నాయి. ఆ గొర్రెల్లో ఒక గొర్రె తుంటరిది. ఆ గొర్రె ఎప్పుడు అందరిని విడిచిపెట్టి పరిగెత్తుతూ ఉంటుంది. కొండలకు పోతుంది, అటువైపు పోతుంది, ఇటువైపు పోతుంది, అడవిలో పోతుంది. అప్పుడు ఈ గొర్రెల కాపరి అనుకున్నాడు, అరే ఈ గొర్రె ఒంటరిగా ఆ విధంగా వెళ్తుంది, ఏం చేయాలి, దూరం వెళ్తే ఆ యొక్క జంతువులు వచ్చి తింటాయేమో అని అనుకున్నాడు. తిరిగి అది రోజు యథాప్రకారం ఒక రోజు అంట ఒక పెద్ద కొండ మీద పడింది. అవతల పడితే లోయ ప్రాంతము, అది చనిపోతుంది. వెంటనే ఈ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ గొర్రె యొద్దకు వెళ్ళి ఆ గొర్రెను పట్టుకొని రక్షించాడు. ఆ గొర్రె గొర్రెల కాపరి ఆలోచిస్తున్నాడు, నేనేం చేయాలి, ఈ గొర్రెలకు ఏ విధంగా శిక్షను విధించాలి అని అనుకున్నాడు. ఆ గొర్రెల కాపరి వెంటనే ఆ గొర్రె యొక్క కాలును విరగొట్టాడంట. అంటే అతడు కోపంతో విరగొట్టాడా? కాదు. క్రూరత్వంతో విరగొట్టాడా? కాదు. గొర్రె యొక్క జీవితాన్ని కాపాడడానికి విరగొట్టాడు. ఇప్పుడు ఆ యజమాని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ గొర్రెను తన యొక్క భుజం మీద వేసుకుంటున్నాడు, ఆ గొర్రెకు తాను నీళ్ళు తాపిస్తున్నాడు, ఆ గొర్రెకు తినిపిస్తున్నాడు, అంతగా ప్రేమతో చూపించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షిస్తాడమ్మా. అయినా ఎందుకోసం శిక్షిస్తాడు? మన కోసమే శిక్షిస్తాడు. ఆ యొక్క గొర్రె కాపాడబడాలంటే ఆ గొర్రెల కాపరి దాని కాలు విరగొట్టాల్సిందే. ఆ కాలు విరగొట్టడం వల్ల ఇంకా ఎక్కువగా ఆ గొర్రెను ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఆ గొర్రె తాను మారు మనసు పొంది తిరిగి గొర్రెల కాపరి ఏ విధంగా చెప్తే ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నాడు.
ఈ మధ్యాహ్న కాలమందు ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం దేవునికి దూరంగా పోతే దేవుడు శిక్షిస్తాడమ్మా. దేవుడు శిక్షించినా పర్వాలేదు, ఆయన మన జీవితాలను మార్చాలని ఇష్టపడుతున్నాడు, మన జీవితాలను ప్రభావితం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో నాతో కలిసి ఈ లోకంలో మనతో నడవాలని ఆయన తను ఇష్టపడుతున్నాడు. మనం ఉదయకాలం లేస్తేనే సెల్ ఫోన్లు కదా, ఛార్జింగ్ ఉందా లేదా, ఛార్జింగ్ లేకపోతే పోయి ఛార్జింగ్ పెట్టుకుంటాం. అంతకంటే ముందు ఏం చేయాలి తెలుసా? అదే స్థలంలో నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి. అదే స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. దేవుని ఆ పిల్లాడు చూసిరా అని చెప్తున్నాడు. సో మనం అందరం చేసేటువంటి పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందుదాం. ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా దేవుని యొక్క తీర్పుకు మనం గురి కాకూడదు. ఇదే సమయము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. పాపము మనను ఆకర్షిస్తుంది, పాపము మనను లోతుగా తీసుకెళ్తుంది, పాపం మనను అవమానపరుస్తుంది, పాపం మనను శిక్షిస్తుంది, పాపం మనను చివరిగా చంపేస్తుంది. కాబట్టి మనం దేవుని వైపు వెళ్దాం. మన తరము కూడా, మన పిల్లలు దేవుని ఎరగనటువంటి పిల్లలుగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి. నేను మా పిల్లలు మీరు బైబిల్, మా పిల్లలు 5th క్లాస్ చిన్నప్పుడే మొత్తం బైబిల్ చదివారు. మొత్తం ప్రతి సంవత్సరం వాడు బైబిల్ కంప్లీట్ చేయాల్సిందే. ప్రతి సంవత్సరం 5th క్లాస్ నుంచి అలవాటు నేర్పించాను నేను. మనం కూడా నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవాలి. జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరికి వచ్చాం, ఫిబ్రవరి అయిపోయింది, మార్చికి వచ్చాం మనం. ఇంకా 9 నెలలు ఉన్నాయి, 10 నెలలు ఉన్నాయి అనుకుందాం. ఇంకా 10 నెలల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను వాక్యాన్ని పూర్తి చేసా అని తీర్మానం చేసుకుందామమ్మ. ఈ నూతన ఆఫ్కోర్స్ సంవత్సరం 2 నెలలు గడిచిపోయాయి. ఇప్పటి నుంచి అయినా నీతో నేను కలిసి జీవిస్తాను, నీకు వేరుగా ఉండి ఏమి చేయలేను ప్రభా. నీ వాక్యాన్ని నేర్చుకుంటాను, నీ వాక్యాన్ని సహవాసాన్ని నేర్చుకుంటాను. ఈ లోక సహవాసము అంతా కూడా నశించిపోయేటువంటిదని విషయాన్ని మాకు నేర్పించారు ప్రభా అని దేవుణ్ణి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక తరము చూసామమ్మా, దేవుడు ఎరగనటువంటి తరాన్ని మనం చూసాము. ఒక తరమేమో బాగా దేవుని గురించి తెలిసినటువంటి తరము, ఇంకొక తరము దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి తరం అమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ 2వ తరం మాదిరిగా ఉండకూడదు. వారు అన్య దేవతలను పూజించారమ్మా. మనం ఈ లోకాన్ని పూజించకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఈ లోకం స్నేహము దేవునికి వైరము అనే విషయాన్ని గమనించాలమ్మా. దేవునికి వైరము. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చిన్న వాళ్ళు కూడా ఉంటున్నారు, యవనస్తులు ఉంటున్నారమ్మా. అమ్మా, మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందామమ్మా. నీవు అనుకోవచ్చు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, నీ జీవితంలో నేను ఫెయిల్ అవుతున్నాను అనుకోవచ్చు. ఫెయిల్ కావడానికి కారణము అమ్మా మనమే. దేవుని సన్నిధిలో అడుగుదాం, నేను పాస్ కావడానికి సహాయం చేయదేవా అని అడుగుదాం. మనం ఎగ్జామ్ సీజన్లో ఉన్నాం. ఈ మార్చ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, 10th క్లాస్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రభా, మేము కష్టపడి చదవడానికి సహాయం చేయదేవా అని అడుగుదాం. నీవు మమ్మలను కాపాడే దేవుడు, నీవు మమ్మలను పోషించే దేవుడు, నీవు మమ్మలను నడిపించే దేవుడు, నీవు మమ్మలను కాపాడే దేవుడు, నీవు మాతో ముచ్చటించేటువంటి దేవుడు ప్రభా. దేవునితో ముచ్చటిద్దామమ్మా. చిన్న ప్రార్థన చేద్దాం. నన్ను క్షమించండి. నీవు ఏదో మాటలు రావాలని వద్దమ్మా, నీ హృదయంలో నుంచి నీ భారమైనటువంటి మాటలు పలుకుతే చాలు. నా పరిస్థితి ఇది అని అడుగుదాం. నన్ను విడిపించండి అని. ఈ మధ్యాహ్న కాలమందు నీ బాధల్లో, ఇబ్బందుల నుంచి విడిపించాలని ఆశపడుతున్నాడు. అమ్మా, నీ కష్టాలు ఒకే రోజు తీర్చడమ్మా. నీ బాకీలు ఉంటాయి, ఒకే రోజు దేవుడు తీర్చడు. ఆ బాకీలను ఆయన కొంచెం ఆయనను తీరుస్తూనే వస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేశాడు, వారితో నిబంధన చేసుకున్నాడు. నీవు లోబడితే నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. వారు లోబడలేదు, వారు దేవుని యొక్క శాపానికి గురయ్యారు. దేవుని యొక్క శిక్షకు వారు గురైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు దేవుని యొక్క మంచితనాన్ని చూశారు, ఆ తర్వాత దేవునికి దూరం అయిపోయారు, నాశనం అయిపోయారు. దేవుని యొక్క శిక్షకు వారు గురి అయ్యారు. ఈ మధ్యాహ్న కాలమందు మనం దేవుని శిక్షకు గురి కాకూడదమ్మా. మన పిల్లలను చర్చ్కి పంపిద్దాం, మన పిల్లలను సండే స్కూల్కి పంపిద్దాం, మన పిల్లలు కుటుంబం అంతా కలిసి దేవుని ఆలయానికి మనం వద్దామమ్మా. ఒక్కరు మాత్రం రాకుండా ఈ నెక్స్ట్ వీక్ నుంచి
వచ్చే వారం నుంచి నేను, నా భర్త, నేను, నా భార్య, నా పిల్లలు, మేమందరం కలిసి నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించాలని ఇష్టపడుతున్నాం దేవా అని తీర్మానం చేసుకుందాం. ప్రభా, యవనస్తులుగా ఉన్నటువంటి వారం సెల్ ఫోన్ కాదు మనను ఆడించేటువంటిది. దేవా, నీ సన్నిధిలో మేము రావాలి తండ్రి. నీ వాక్యాన్ని మేము నేర్చుకోవాలి, నీ వాక్యాన్ని నేర్చుకోవాలి. చెప్పాను కదా, ఈ లోకంలో జీవించండి, కానీ లోకము మన జీవితాల్లో జీవించకూడదు. లివ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ లెట్ నాట్ ద వరల్డ్ లివ్ ఇన్ us. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాల్లో చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాదేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. ఒక తరము నీ వాక్యములో ఎదిగినటువంటి తరము, నీతో సన్నిహిత సంబంధం కలిగినటువంటి తరము. కానీ ఇంకొక తరము ప్రభా, వారు నీకు దూరంగా వెళ్ళిపోయారు ప్రభా. నీకు దూరంగా జీవిస్తున్నటువంటి తరము తండ్రి. ఇష్టానుసారంగా అన్యుల యొక్క అలవాట్లు నేర్చుకున్నారు ప్రభా. అన్యుల యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ప్రభా. నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టారు ప్రభా. వారు విగ్రహాలను పూజిస్తున్నారు ప్రభా. అలాంటి పరిస్థితిలోకి మా జీవితాలను తీసుకెళ్ళకండి ప్రభా. దేవా, మేము దూరంగా ఉండడానికి నువ్వు సహాయం చేయండి. దేవా, మేము పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. దేవా, మేము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయి దేవా. తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సిన అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో నీ యొక్క తోడును నడిపింపు నీవు అనుగ్రహించండి తండ్రి. దేవా, ప్రత్యేకించి నాయన తండ్రి, వారు చేసినటువంటి పనుల్లో నీ కాపుదల, నీ క్షేమాన్ని నీవు అనుగ్రహించు నాయన. అనారోగ్య పరిస్థితిని తీసివేయండి ప్రభా. వారికి సమృద్ధిని నీవు అనుగ్రహించండి. నీ కాపుదల, నీ క్షేమాన్ని నీవు అనుగ్రహించండి ప్రభా. పిల్లలు చదువుతుండగా నీ జ్ఞానాన్ని దయచేయండి. వారిలో సోమరితనాన్ని తీసివేయండి. సెల్ ఫోన్కు దూరంగా ఉండడానికి నువ్వు సహాయం చేయండి. ఈ లోకపు సినిమాలకు దూరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకపు పాటలకు, ఈ లోకపు అలవాట్లకు దూరంగా ఉండడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నువ్వు సహాయం చేయండి ప్రభా. తండ్రి, నీ కృప చూపించండి. పాపము మమ్మల్ని ఆకర్షిస్తుంది దేవా. పాపం మమ్మల్ని పడగొడుతుంది దేవా. పాపం మమ్మల్ని అవమానపరుస్తుంది దేవా. పాపం మనల్ని చంపేస్తుంది ప్రభా. తండ్రి, మేము అలాంటి పరిస్థితిలోకి వెళ్లకుండా సహాయం చేయండి తండ్రి. నువ్వు సహాయం చేయండి ప్రభా. ప్రభా, నీ కృప చూపించండి. పిల్లలను ఆశీర్వదించండి. యవనస్తులను దీవించండి దేవా. పెద్దవారిని దీవించండి నాయన. సంఘ కాపరి అంకుల్ని, లెమ్యల అంకుల్ని మీరు దీవించండి నాయన. మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆంటీని దీవించండి ప్రభా. తండ్రి, వారి పరిచర్యలోని కాపుదల క్షేమాన్ని అనుగ్రహించండి. సంఘము గొప్పగా అభివృద్ధి చెందడానికి నువ్వు సహాయం చేయండి. అనేక ఆత్మలు బలపరచడానికి, అనేక ఆత్మలు నీ యందు ఎదగడానికి, అనేక ఆత్మలు ప్రభా రక్షించడానికి గొప్ప సాధనాలుగా నువ్వు వాడుకోవాల్సిన కోరుకుంటున్నా. వారి పరిచర్యను మీరు దీవించండి తండ్రి. దేవా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి. వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభా. వారు ఆత్మల యొక్క అవసరతలు, తన యొక్క సంఘవస్తుల యొక్క అవసరతలు తీరుస్తుండగా, పరిచర్యలో పాలిభాగస్తులు అయి ఉంటుండగా వారి అవసరతలు మీరు తీర్చవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంకులను కూడా మీరు దీవించండి. వారి పిల్లలను తండ్రి, వారి మనమన్లను, మనమరాలను మీరు దీవించండి ప్రభా. అల్లును కూడా దీవించండి తండ్రి. అయినా నీకు వందనాలు. ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎందరైతే ప్రభా వారి జీవితాల్లో తీర్మానం చేసుకున్నారు, ఆ తీర్మానము ఫలింప చేయండి నాయన. స్థిరపరచండి ప్రభా. ఆ తీర్మానం మీద ఆధారపడి వారు జీవించడానికి కృప చూపిస్తారని తండ్రి, నన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. అందును బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నన్ను ఆహ్వానించినటువంటి అంకుల్ గారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అంకుల్.